2019 నుంచి 24 మధ్యలో సక్రమంగా మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో అన్ని పథకాలన్నింటినీ కూడా మేము అమలు చేసాము. ప్రతిదానికి కూడా పారదర్శకంగా మేము స్కీమ్స్ని మేము బటన్ నొక్కి అమలు చేసామనేది ఆయన చెప్తున్నమాట. 3,80,000 కోట్లు ఎంతో అప్పులు జరిగాయి మా 5 ఏళ్ళలో. కేవలం 2024 నుంచి 25 మధ్యలో అంటే కేవలం ఏడాది కాలంలోనే 1,50,000 పైగా కోట్ల అప్పులు ఈ ప్రభుత్వం చేసిందనేది మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. ఏం చెప్తారు సార్? అప్పులు పాలైందా అవలేదా ఈ రాష్ట్రం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను 3,50,000 కోట్ల రూపాయలే అప్పులు చేశాను. అతను చేసింది 10,000 కోట్లు, 10 లక్షల కోట్ల పైబడి అప్పులు చేశాడు. అతను చేసినటువంటి అప్పులు ఎలా చేశాడు? ఇన్ని కార్పొరేషన్స్ దేనికి పెట్టాడు? ఈ కార్పొరేషన్లు అన్నిటి నుంచి కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చాడు. అవన్నీ లెక్క చెప్పడం. నేను ఏదో రిజర్వ్ బ్యాంకులో తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో 3,50,000 కోట్లు. ఏ ప్రభుత్వం అయినా సరే అండి, మీకు ఎప్పుడు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా నడిపించాలి.